స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోకే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోకే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతుము నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతుము నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయములో చేరినాము నిన్ను పూజించగా, ఆలయములో చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఈ దివ్య పూజా బలిలో గొల్లా నానిబాబు, సూర్యకుమారి, లాస్విత, అభయ్ రాజు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. కుమారి మరియదాసు, విజయలక్ష్మి, భాగ్యరాజ్, ఆల్ఫా, శిరోమ చదువులలో దేవుడు తోడుగా ఉండి ఉద్యోగ విషయంలో దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉండగా దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. సాలెమెట్ల రవికుమార్, మేరీ సుజాత, విమల రోసి, సుందర్రావు, సింధు ఈ కుటుంబాన్ని దీవించాలని, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. దోమ భాగ్యరాజు, యెహోషువ, శాంతి, రాజశేఖర్ ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. టేకుపూడి సమూవేలు, జోస్న, మేరీ దివ్య, జాన్ పవన్ తేజ, అమర తేజలను, కృష్ణ, విమలమ్మ ఈ కుటుంబాన్ని దీవించి విమలమ్మ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. కాగితాల మరియదాసు, చంటి, తేజస్వి, స్వరూప, జోసఫ్, తంబి బాబు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా ఈ కుటుంబాన్ని అధికంగా దీవించాలని ప్రార్థన చేద్దాం. వడ్లమన్నాటి జాన్ శ్రీరామ్, శాలిని,
అద్విత శ్రీబాను సత్యవెలంజే ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆకునూరి శ్రీరాములు, రాజేంద్ర ప్రసాద్, జోషి, శ్రీవర్ధన్, ప్రసన్న కుమారుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మేరీ అనితను దీవించి గర్భఫలాన్ని దయచేయాలని, కుటుంబాన్ని దీవించాలని వేడుకుందాం. ఉచ్చులాదాము, మేరీ వీరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, కొడాలి పల్లవికి దేవుడు తన యొక్క చదువుల్లో తోడుగా ఉండి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని దివ్య పూజా బలిలో వేడుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపముల కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి. ఏలినవారా
ఘనతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకములో మంచి మనసున్న మనుషులకు శాంతి మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకములో మంచి మనసున్న మనుషులకు శాంతి ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల మా దేవా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకములో మంచి మనసున్న మనుషులకు శాంతి ఈ మహావైభవమునకై మీకు వందనములర్పించెదం జనితైక పుత్రుడు మా ప్రభువా యేసుక్రీస్తువా మీ మహావైభవమునకై మీకు వందనములర్పించిదం జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా ఆరాధించండి పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయ చూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకములో మంచి మనసున్న మనుషులకు శాంతి ఏలయనా నీవు మాత్రమే నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ రాజు ఎంత వినయాత్ముడో నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పట్టణము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలికెను, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన విజయుడు జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనస్సులు నాశనమగును, మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందున్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసుగును. సహోదరులారా, మనము బుద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము.
నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచ చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రపంచం లేకపోతే ఈ భూమి ఏర్పడిన దగ్గర నుంచి ఒకే ఒక్క దేవుడు, మనందరం కూడా విశ్వసించేటటువంటి మన లోక రక్షకుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము అంటే, మన దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి అని మనం కనుక ప్రశ్నించుకుంటే, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాధలను తన మీద మోపమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తెలిసి తెలిసి ఎవరైనా ఇలాంటి సాహసానికి పూనుకుంటారంటే మన దేవుడు తప్పనిసరిగా పూనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు మనందరినీ కూడా గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం ఈ విధంగా వింటూ ఉన్నాం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీ భారాన్నంతటినీ కూడా నాకు అప్పగించండి. మీ కష్టాలను, మీ బాధలను, మీ ఇక్కట్లను, మీకు ఉన్నటువంటి సమస్తాన్ని నాకు అప్పగించండి, నా మీద మోపండి అని సాక్షాత్తు మన దేవుడే పలకటం మనందరం చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా భావించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మనకు కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కూడా దాన్ని చాలా బాధతోనే స్వీకరిస్తాం. దాన్ని భరించలేనటువంటి
స్థితికి వెళ్ళినప్పుడు మన జీవితాలు కూడా మనం చాలించుకుంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే కొన్ని సందర్భాలలో కుటుంబాన్ని చూసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాట, మా కష్టాలే మాకు సరిపోక మరలా మీ కష్టాలను ఎందుకు మా మీద మోపుతున్నారని చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డలను అంటూ ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన భారాన్నే మనం మోయలేనటువంటి బలహీనులం, మనకు వస్తున్నటువంటి కష్టాలను ఎదుర్కోలేనటువంటి బలహీనపు జీవితాలు మనందరివి కూడా. మన దైనందినటువంటి జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎదుర్కోలేనటువంటి బలహీన స్థితిలో మనందరి జీవితాలు కూడా ఉంటూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలో మనము చేయవలసినటువంటి ఏకైక ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో మన భారాలను, మన కష్టాలను, మన సమస్యలను, మనకున్నటువంటి సర్వస్వాన్ని భరించడానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీ భారాలను నా మీద మోపండి అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 22వ వచనం దీన్ని మరలా రూఢీపరుస్తూ ఉంది. ప్రభువే సాక్షాత్తు మన భారాలను ఆయన మీద మోపమని చెప్పినటువంటి సందర్భాన్ని అక్కడ చూస్తాం. కీర్తనల గ్రంథం, మీ భారమును ప్రభువు మీద మోపము, ఆయన మిమ్ము భరించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తనాకారుడు ఎంత గొప్ప విశ్వాసముతో తన జీవితంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని తీసుకొని దావీదు ద్వారా ఈ మాటలను దేవుడు మనతో పలుకుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, మరొకసారి చదవండి. మీ భారమును ప్రభువు మీద మోపండి, ఆయన నిన్ను భరించును. ఈ లోకములో మనల్ని భరించేది మన దేవుడు ఒక్కడే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్త సంబంధికులు కానీ, మనకు తెలిసినటువంటి వారు కానీ, లేకపోతే మనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు విడనాడుతారు కానీ మనకు సహాయంగా రారు. మన సహాయంగా వచ్చేటటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. ఆయన మీ భారములను మోస్తాడు, మీ భారములను భరించేటటువంటి ఏకైక దేవుడు మీ దేవుడు. కాబట్టి మీరేం చేయాలి? మీ భారాలన్నీ కూడా ప్రభువు దగ్గరకు తీసుకుని వెళ్ళండి, ప్రభువు మీద పెట్టండి, ప్రభువు మీద మోపండి. ఆయనే సాక్షాత్తు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు నేను విశ్రాంతిని ప్రసాదించేటటువంటి దేవుడను అని చెబుతూ ఉన్నాడు. ఇంత గొప్పనైనటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు ఇంకా అవిశ్వాసములోనో, లేకపోతే కష్టాలు బాధలు వచ్చినటువంటి సమయంలో ఆ కష్టాలను బాధలను ఎదుర్కోలేకుండా కొన్నిసార్లు మన విశ్వాసపు జీవితానికి తూట్లు పొడుస్తున్నామో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి కష్టములోనైనా, ఎలాంటి బాధలోనైనా, ఎలాంటి సమస్యనైనా మనలను ఆదుకునేటటువంటి దేవుడు మనకున్నాడనేటటువంటి విశ్వాసం ఈ రోజున మనందరం కూడా కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రభువు మీద భారం మోపినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు. మనకంటే ముందు గతించినటువంటి విశ్వాసులు కూడా మనకు ఇదే సత్యాన్ని కొన్నిసార్లు బోధిస్తున్నారు. ఇదిగో, నా జీవితంలో వచ్చినటువంటి సమస్యలను, కష్టాలను, బాధలను నేను ప్రభువు మీద మోపినప్పుడు ప్రభువు నా కష్టాన్ని, భారాన్ని ఆయన మోసి
నాకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడని అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో మనకు పాత నిబంధన గ్రంథములో కనబడేటటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ప్రత్యేకముగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయంలో మనం అనేక మార్లు ఆమె యొక్క జీవితం గురించి విన్నప్పటికీ మరలా ఆమె జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. అన్న అనేటటువంటి భక్తురాలు దేవునికి చాలా ప్రేమైనటువంటి వ్యక్తి. దేవుని మీద ఆమెకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. ప్రతినిత్యము కూడా దేవుని ఆరాధించేటటువంటి ఆ వ్యక్తికి ఒక లోటు ఏర్పడింది. ఏంటంటే తనకు సంతానం లేదు. సమాజం చేత చిన్న చూపు చూపబడుతున్నటువంటి ఈ స్త్రీ ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి తన భారాన్ని ప్రభువు మీద పెడుతూ ఉంది. అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. సంతానం లేనటువంటి స్త్రీని సమాజం ఏ విధంగా చూస్తూ ఉందో నీకు తెలుసు. ఈ ప్రార్థన ఆమె 1 కాదు, 2 కాదు, 3 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె భారాన్ని తీసివేసేటటువంటి దేవుడు యావే దేవుడు మాత్రమే అని. అందుకే ఆమె ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె చేసేటటువంటి ప్రార్థన ఇదొక్కటే: ప్రభువా, నా భారాన్ని అంతటిని కూడా నీ మీద పెడుతున్నాను. నా భారాన్ని తీసివేసి నాకున్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని కల్పించేటటువంటి దేవుడవు నీవని నేను విశ్వసిస్తున్నానని కన్నీటితో ఆమె ప్రార్థన చేసిందని వాక్యం మనందరికీ కూడా బోధిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో ఆ వాక్యాలు మనందరం కూడా చూస్తాం. 2వ వాక్యం, 10వ వాక్యం, 11వ వాక్యం, 19, 20 వాక్యాలు ఈ సన్నివేశాన్ని మన ముందు పెడుతూ ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే తన భారాన్ని అంతటినీ కూడా, తన సమస్యను అంతటినీ కూడా ప్రభువు మీద మోపిందో, ప్రభువు ఆ సమస్యకు పరిష్కారాన్ని కల్పించాడని మనందరికీ కూడా తెలిసినటువంటి గొప్పనైనటువంటి సన్నివేశం అది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెకు దేవుడు ఏ విధంగా సంతానాన్ని ప్రసాదించి ఆమె యొక్క భారాన్ని ఆయన మోసి ఆమెకు ఎలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడో తరువాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం స్వీకరించాలి. మీ భారాన్ని ప్రభువు మీద మోపండి, ఆయన మీ భారాన్ని మోసేటటువంటి దేవుడని వాక్యం మనందరికి కూడా బోధిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నూతన నిబంధన గ్రంథములో మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనం చదవండి. అప్పుడు 12 నుండి 12 సంవత్సరాల నుంచి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి యేసు అంగి అంచును తాకెను. ఏలైనా ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదునని ఆమె తనలో తాను అనుకుని 12 సంవత్సరాలు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించింది ఆ స్త్రీ. ప్రపంచం నలుమూలలకు వెళ్ళింది తన సమస్యకు పరిష్కారం లభించాలని. అప్పుడే ఆమె గుర్తొచ్చింది ప్రభు యొక్క ఆహ్వానం. ఇదిగో ప్రభు నా భారాన్ని ఆయన మీద మోపమన్నాడు కదా, నా కష్టములో ఆయనను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా, నా భారాన్ని మోసేటటువంటి దేవుడు నాకు ఒకడున్నాడు కదా అని ఆమె ఆలోచన చేసి మనసులో అనుకుంటుంది, ఆయన అంగి అంచును తాకితే నా భారం అంతా కూడా తీరిపోతుంది కదా అని ఆమె చేసింది విశ్వాసంతో ఆ యాత్రను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అంగి అంచును తాకగానే ఏం జరిగింది? ఆమెకు స్వస్థత కలిగింది. 12 సంవత్సరాలు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడిందో ఆమెకు మాత్రమే తెలుసు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కష్టాలు, బాధలు అన్నీ కూడా ఒక్కసారి ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చిందో
ప్రభువుకి సమర్పణ చేసిందో, ప్రభువు మీద మోపిందో, ఆమె యొక్క సమస్యకు, కష్టానికి ప్రభువు విముక్తిని దయచేస్తూ ఉన్నాడు. ఆ రక్తస్రావం నుంచి ఆమెకు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు అంటున్నాడు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందుకు సీమోను, బోధకుడా మేము రాత్రి అంతయు శ్రమించితిమి, నేను రాత్రంతా శ్రమించాను, కానీ ఫలితము లేదు, అయినను మీ మాట మీద వలలను వేసెదము, నేను వలను వేసెదను. రాత్రంతా శ్రమించాడు. ఎవరు? పేతురు యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టడం. చేపలు పట్టేవాడు కూడా, ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించినటువంటి వాడికి కూడా సాధ్యపడలేదు. ఏం సాధ్యపడలేదు? ఎక్కడ చేపలు ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. రాత్రంతా శ్రమించాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఫలితము లేదు. తన కష్టం ఇంకా రెట్టింపయింది, కానీ ఆ కష్టాన్ని ఆయన ఎదుర్కోలేకపోయాడు, లేకపోతే ఆ కష్టం నుంచి బయటపడలేకపోయాడు. ఆ సమయంలో ప్రభువు మాటకు విలువిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఏమని చెబుతున్నాడు? రాత్రంతా కష్టపడ్డాను, అయినను నీ మాట మీద నేను ఇప్పుడు వల వేస్తున్నాను. ఏమైంది? ప్రభు యొక్క మాటను ఎప్పుడైతే పేతురు స్వీకరించాడో, ఆయన యొక్క ఆహ్వానాన్ని ఎప్పుడైతే మన్నించాడో, ఆ ఆహ్వానం ప్రకారం, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే వల వేశాడో, వాక్యం ఏం చెబుతుంది? వలల పీగులనన్ని చేపలు పడ్డాయని చెప్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం మనందరికి కూడా ఈ రోజుల్లో అవసరం. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా, అదిరిపోకుండా, పారిపోకుండా, ఆ కష్టాలను, సమస్యలను తీర్చేటటువంటి దేవుడు ఒకడున్నాడనేటటువంటి విశ్వాసం మనందరికి కూడా కావాలి. పునీతులు అదే మనకు చెబుతున్నారు. అయ్యా, రాత్రంతా శ్రమించాను, చాలా కష్టపడ్డాను, ఈ సముద్రములో చేపలు ఎక్కడ ఉంటాయో నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, అయినప్పటికీ నేను సాధించలేకపోయాను. ఇదిగో నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తున్నానని ప్రభువు మాటకు విలువిచ్చాడు. ప్రభువు మీద తన భారాన్నంతా కూడా మోపాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నామములో ఇదిగో నేను ఇప్పుడు వల వేస్తున్నానని చెప్పాడు. వల పిగులులన్నీ చేపలు తనకు లభించాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది గొప్పనైనటువంటి విశ్వాసపు యాత్ర అని ఈ రోజున మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని, ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మనకు ప్రభువు మీద భారం మోపితే వాళ్ళ జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి గొప్పనైనటువంటి కార్యాలను మన ముందు పెడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఇంకా చాలామంది మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. సమయం ఉన్నప్పుడు శ్రద్ధగా ఇంటి దగ్గర కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. మీ కష్టములో, మీ బాధలలో, లేకపోతే మీకు వస్తున్నటువంటి సమస్యలలో మీరు ఎప్పుడు చేయవలసినటువంటి పని ఒక్కటే, ప్రభువుని ఆశ్రయించండి. ప్రభువు దగ్గరకు రండి. ప్రభువు దగ్గరకు వచ్చి మీ సమస్యలను ప్రభువు ముందు పెట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభువు మీ సమస్యలను ఎదుర్కొనేటటువంటి, ఆ సమస్యల మీద విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఆయన మిమ్ములను దీవించేటటువంటి దేవునిగా ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఒక్కడే మనకు అన్ని విషయాలలో కూడా సహాయపడతాడు. మన దేవుడు ఒక్కడు మాత్రమే మన సమస్యలకు, మన కష్టాలకు, మన బాధలకు పరిష్కారాన్ని చూపిస్తాడని ఈ రోజున మనందరం కూడా విశ్వసించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత విశ్వాసం మన దేవుని మీద మనకుందో లేదో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి, ప్రశ్నించుకోవాలి.
ఒకానొక గ్రామంలో ఒక తండ్రి తనకు కలిగినటువంటి ఒక చిన్న బిడ్డడు, మేబీ ఒక 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఇరువురు కూడా చక్కగా జీవిస్తున్నారు. తండ్రికి వ్యవసాయం చేసేటటువంటి అలవాటు ఉంది. తాను వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తండ్రికి సహాయపడాలనేటటువంటి ఆలోచన ఈ 10-12 సంవత్సరాల కుర్రవానికి వచ్చింది. తండ్రి నా కోసం ఎంత కష్టపడుతున్నాడు, రాత్రనక పగలనక. తిరిగి తండ్రికి నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచన చేసి ఒకానొక రోజున సహాయం చేయడానికి పూనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన వ్యవసాయంలో పండినటువంటి ఆ ధాన్యపు బస్తాలను తండ్రి ఒక్కొక్కటి ఇంటికి చేరుస్తున్నాడు. చివరికి ఒక బస్తా మిగిలింది. కొడుకు అంటున్నాడు, అయ్యా, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టపడ్డావు, ఈ బస్తాను నేను తీసుకుని వస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అన్నాడు. సరే, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ 10-12 సంవత్సరాల కుర్రవాడు ఆ 75 కేజీలు లేకపోతే 50 కేజీల ధాన్యపు బస్తాని ఇంటికి తీసుకుని రావాలి. చాలా విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళాడు. వెళ్ళి ఆ బస్తాను ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. సాధ్యపడతా? 10-12 సంవత్సరాల కుర్రవాడు ఒక 50 కేజీల ధాన్యపు బస్తాని ఎత్తాలంటే సాధ్యపడేటటువంటి పని కాదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రయత్నం చేశాడు, కానీ తన వల్ల కాలేదు. తండ్రి ఇంటి దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు, ఇంకా కుమారుడు రాలేదు ఏంటా అని. తండ్రికి కూడా తెలుసు తన కుమారుడు ఈ పని చేయలేడని. సో వెంటనే కుమారుడు అసలు ఏం చేస్తున్నాడని త్వరగా బయలుదేరి తన పొలానికి వెళ్ళాడు. కుమారుడు ఆ బస్తా దగ్గర కూర్చొని చాలా దిగులుగా ఉన్నాడు. అయ్యో, నేను తండ్రికి సహాయం చేయాలని చాలా ఆలోచన చేశానే, కానీ నా వల్ల కావటం లేదు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ కుమారుడు ఆ బస్తా దగ్గర కూర్చొని దిగులుగా ఉన్నాడు. తండ్రి అక్కడికి వెళ్ళి కుమారుని అడుగుతున్నాడు, అయ్యా, ఏంటి ఇక్కడ ఈ విధంగా బాధపడుతూ కూర్చున్నావు అంటే కుమారుడు చెబుతున్నాడు, ఇదిగో నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. తండ్రి అంటున్నాడు, నీకున్నటువంటి బలాన్ని అంతటిని కూడా ఉపయోగించావా? చెప్తున్నాడు కుమారుడు, ఉపయోగించాను. నిజంగా ఉపయోగించావా? నీ బలం ఏంటో నీకు తెలుసా? తెలుసు, నాకున్నటువంటి బలం నాకు తెలుసు. నా బలాన్నంతటిని కూడా ఉపయోగించినా ఈ బస్తాను నేను లేపలేకపోతున్నాను. మళ్ళొకసారి అడిగాడు తండ్రి, నిజంగానేనా? నీకున్నటువంటి బలాన్ని అంతటిని ఉపయోగించావా? కుమారుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలియక మరలా అదే సమాధానం చెప్పాడు, నా బలాన్ని అంతని కూడా ఉపయోగించాను. అప్పుడు తండ్రి అంటున్నాడు, నేను కూడా నీ బలాన్ని కదా, నన్ను నీవు గుర్తు చేసుకోలేదా? లేకపోతే నా సహాయము నీకు కావాలని నీవు ఆలోచన చేయలేదా? నీ కష్టములో, నీ బాధలో, నీ సమస్యల్లో ఒక తండ్రిగా నేను నీకు సహాయం చేయవలసినటువంటి వాడను కదా, ఎందుకు నా గురించి నీవు ఆలోచన చేయలేదు అన్నాడు తండ్రి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు కుమారునికి గుర్తొచ్చింది తండ్రి యొక్క గొప్పతనం, తండ్రి యొక్క అవసరత. మనం కూడా మన జీవితంలో మన సమస్యలకు, కష్టాలకు, బాధలకు మనమే పరిష్కారం చూపించుకోగలమని చాలాసార్లు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించదు. పరిష్కారం లభించినటువంటి సందర్భంలో మనం సర్వసాధారణంగా అవిశ్వాసానికి లోనైపోయి మన జీవితాలను మనందరం కూడా నాశనం చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇక నా వల్ల కావటం లేదు, ఇక నేను ఈ లోకంలో జీవించడం అంత మంచిది కాదు అని
ఈ రోజుల్లో ఈ సమాజాలలో చాలామంది తమ జీవితాలకు అంతం పలుకుతూ ఉన్నారు. కానీ ఈ కథ మనకేమని చెబుతుందో తెలుసా? మన కష్టాలు ఎంత పెద్దవైనా, మన బాధలు ఎంత గొప్పవైనా, మనకు వచ్చేటటువంటి ఆటుపోట్లు ఎంత భయంకరంగా ఉన్నా వాటిని జయించడానికి మనకు తోడుగా మన దేవుడు ఉన్నాడు. ఇది మనందరం కూడా గ్రహించాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగెదను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారం దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏంటంటే మనందరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. ఇంకెవరి మీద ఆధారపడినా మనం ముందుకు నడవలేము, మన జీవితాన్ని కొనసాగించలేము. కేవలం దేవుడు ఒక్కడే మనందరినీ కూడా ముందుకు నడిపించేటటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని ప్రతిరోజు కూడా స్వీకరిస్తూ ఆయన మనకు తోడుగా ఉన్నాడనేటువంటి విశ్వాసములో మనందరం కూడా నడుస్తూ మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయనేనని మనందరం కూడా విశ్వసిస్తూ మన విశ్వాసంలో మనందరం కూడా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయపడాలని ఇదివే పూజా బలిలో అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మా యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోంచి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరమునకు ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. సర్వకాలములకు అధిపతి అయిన ఓ తండ్రి, విశ్వశ్రీ సభను విశ్వాసంలో నడుపు బరువు బాధ్యతను మోయిచు అందరికీ ఆదర్శప్రాయుడైన మా 14వ లియో జగద్గురువులను, మా మంచి కాపరి అయిన పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యస్త్రీలను, వాక్య పరిచర్య చేయుచున్న బిడ్డలందరినీ మీ దైవ జ్ఞానం, దైవ ప్రేమలో నింపి ప్రభువాక్యమును చక్కగా బోధించు వరమును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల లోకములకు శాంతి నసుగు ఓ దేవా, ఇదిగో మీ రాజు మీ చెంతకు వచ్చుచున్నాడు. వినియాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును అని జకార్య ప్రవక్త ప్రవచించినట్లు మన ప్రభువు జయశీలుడై శాంతి దూతగా మరియ తల్లి గర్భమున పవిత్రాత్మ ప్రభావముతో ఉద్భవించారు. శాంతికారకుడై ప్రభుని, మన సర్వ సృష్టిని, సర్వ మానవాళిని, మన శ్రీసభను, అందరి కుటుంబములన్నిటినీ నిండు శాంతి సమాధానములతో, అనోన్య ప్రేమతో, పరస్పర నమ్మకముతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆదరించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతుడైన ఓ దేవా, భారము చే అలసి సొలసిన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదనని ప్రభుని వాగ్దానమును విశ్వసించి ఎన్నో పర్యాయములు మనం ప్రార్థించి ఎన్నో మేలులు ఉపకారములు పొంది ఉన్నాము. అందుకుగాను మేము మీకు వేలాది వందనములు సమర్పించుచున్నాము. ఇంకను మమ్ము పీడించుచున్న మా సమస్యలు, ఇబ్బందులు, బాధలను తొలగించి మా కుటుంబములలో, వ్యక్తిగత జీవితములలో శాంతి, మనోనిబ్బరము, సంతోషమును కలుగజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వసృష్టికర్త అయిన ఓ దేవా, మట్టి నుండి పుట్టిన మేమంతా తిరిగి మట్టిలో కలిసిపోవాలన్న జీవన సత్యమును గుర్తుంచుకొని పాపము చేయకుండా పుణ్యమార్గంలో నడిచి విశ్వాసులుగా మమ్ము రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, మా క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును,
వారి బిడ్డలందరినీ మీ ప్రత్యేక ప్రేమానురాగములతో నింపండి. వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను నిండుగా దీవించి వారికి కావలసిన వర్షమును సకాలంలో చాలినంత కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా పరలోక తండ్రి, ఈ దివ్య పూజా బలిలో పాల్గొని మీ సన్నిధిలో విన్నవించినటువంటి ప్రతి మనవిని కూడా ఆలకించమని, ప్రభువా మా కష్టాలలో బాధలలో మేము మిమ్ములను ఆశ్రయించేటటువంటి బిడ్డలుగా మా విశ్వాసాన్ని మలచమని, మరి ముఖ్యంగా మమ్మందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను ఫలవంతం చేయమని, ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి పోలిశెట్టి శేఖర్ను దీవించి ఆయన కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించమని, లక్కీకి మంచి భవిష్యత్తును ప్రసాదించమని, రత్నకుమారుని దీవించి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాలు తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేరా ప్రభుత చేయబడిన హృదయ ప్రభువు చేరగా వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేరా ప్రభుత చేయబడిన హృదయ ప్రభువు చేరగా ప్రథమ ఫలము కనుతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము కనుతి గణము సమర్పింతును. సకల దూతగల సమేత గగన సీమను కొలువు వీరు దేవదేవ భూమి చేరగా సకల దూతగల సమేత గగన సీమను కొలువు వీరు దేవదేవ భూమి చేరగా నిఖిల శ్రీకరాణి చరణ పూజకు పుష్పము ధనధాన్యము
సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవనములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నావు. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవించ చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, లోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నను. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నను. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలుచు నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేక మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు, మనందరి భారములను ఆయన మీద మోపమని ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములో నిత్య జీవితం మనల్ని చేర్చునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమే రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. సాక్షి రాజ్యమే పటా పంచలై, జీవము పంచే దివ్య భోజమై. సాక్షి రాజ్యమే పటా పంచలై, జీవము పంచే దివ్య భోజమై. సౌయ జీవమే స్వర్గ సీమై, ప్రేమ జగతియే పునాది, ప్రేమ జగతియే పునాది. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమే రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా.
మనసుల ఉజ్వల తేజం శోధన బాధల బలమును గూర్చి ఆకుల మనసుల ఉజ్వల తేజం నీ హృదయేసుని ప్రేమ పీఠమై చిగురించి బ్రతుకును జీవింపచేయి చిగురించి బ్రతుకును జీవింపచేయి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమే రండి ప్రభు యేసుని పొందండి రండి ప్రియులారా. కాపరి యేసుని జీవము పొంద తరములు జోడించి వేగమే రండి కాపరి యేసుని జీవము పొంద తరములు జోడించి వేగమే రండి సత్యము జీవము మార్గము ప్రభువే సహృదితో ప్రభు సన్నుతి చేయగ సహృదితో ప్రభు సన్నుతి చేయగ రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమే రండి ప్రభు యేసుని పొందండి రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమే రండి ప్రభు యేసుని పొందండి రండి ప్రియులారా. కలిసి మెలసి కదలిరాయి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గోలరి కతోలికులారా కలిసి మెలసి కదలిరాయి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గోలరి కతోలికులారా కరుణామయ దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కరుణామయ వరదాననిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా
సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహముది ఆత్మభోజం. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు కల్వరి బలి విందు గౌరరే కతోలికులారా. అందరం మోకరించి ప్రార్థించుదాము. నాడు మనందరినీ కూడా మన వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి సంఘపరమైనటువంటి భారాన్ని తన మీద మోపమని ఆహ్వానిస్తున్నటువంటి గొప్పదైనటువంటి దేవుడు, దివ్య సప్రసాద ప్రభువుగా మన హృదయంలో మన మనుషులకు శాంతిని దయచేసేటువంటి గొప్పదైనటువంటి వరముగా ఈ సమయంలో మనలోకి ఇచ్చేసినటువంటి దేవుని మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పునీతనియాస్ వారు చేస్తున్న ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయగలనించండి, క్రీస్తుని ప్రక్కల్ని కాడిపోయిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తుని భవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనలను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలమున నేను మీకు స్తుతినిగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామందిరంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవుని సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచినారు, నా ఎముకలను ఏడ్చినారు అని దేవరవాని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి రచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవాని యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.